అందరికీ శుభమస్తు. ఆది కావ్యమైన వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంను మనము మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో శ్లోకంతో కూడినది భావంతో సహా నేర్చుకుందాము. దానికి మన గురువుగారైన బ్రహ్మశ్రీ కోట నాగరాజ శర్మ గారు మనకి చక్కగా శ్లోకాలను నేర్పిస్తున్నారు. అది చక్కగా నేర్చుకొని రామ అనుగ్రహానికి మనమందరము పాత్రులం అవుదాము, ధర్మంగా ఉందాము. శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. రామాయణం ఆదికావ్యం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప కృతి. అటువంటి రామాయణానికి మకుటం ఏమిటయ్యా అంటే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రాముడి చరిత్ర రామాయణం. అటువంటి రామాయణాన్ని అందరూ కూడా శ్లోకాలను మంచి సంకల్పం చేశారు. చాలా సంతోషం. అది కానీ చాలా ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞాన్ని మనం ఈరోజు మొదలుపెట్టుకుంటున్నాం. ముందుగా మన సంప్రదాయం ప్రకారం మన శ్లోకాలు ఉన్నాయి కదా, 6 శ్లోకాలు చెప్పుకొని ఈ రామాయణంలో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో అక్కడ చెప్పుకుంటాం. పారాయణ విధి అనే చోటలో ధ్యాన శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం వంకేతమభూత్యజా ఇంద్రియస్య కామాయ శంకరాచార్యమాస్తి. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం ఈకరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విదుషేఖర భారతీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే. యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్తదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीमक्षमालां दधाना. हस्ते नैकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चापरेण. भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना. सा मे वाग्देवते यन्निवसत्वदने सर्वदा सुप्रसन्ना. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्. यः पिबन् सततं रामचरितामृतसागरम् आतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्. गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे नीलात्मजम्. अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्.
అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవమాంజనేయం నమామ్యహం ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత శోభప్రదం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధి యోగం సమ మధురోపతాక్షవాక్యబుద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసుశ్చ వధం దిశామయధ్వం వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతు భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామే భూమి సుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరుచుం రామం భజే శ్యామలం माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेजः सर्वस्वं मे रामचन्द्रो दयालुर्नान्यं देवं नैव जाने न जाने साकेते शरदिन्दुकुन्दधवले सौधे महामण्डपे पर्यस्तागरधूपदीपललिते कर्पूरदीपोज्ज्वले सुग्रीवाङ्गदजाम्बवत्परिवृतं सौमित्रिणा सेवितं लीलामानुषविग्रहं रघुवरं रामं भजे श्यामलम् नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యः. ఈ తర్వాత శ్లోకాలు రామాయణం అయిన తర్వాత చెప్పుకుంటూ ఉండాలి. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఒక్కసారి అందరూ చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి మనోరమే మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఈ స్కంద పురాణంలో చెప్పినటువంటి రామాయణ మహాత్మ్యం ఉంది. 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఉంది. అవి ఇప్పుడు చెప్పుకుందామా, తర్వాత చెప్పుకుందామా? ముందర రామాయణ శ్లోకాలు మొదలు పెడదామా? రామాయణం మొదలు పెట్టేద్దాం. ఐదు అధ్యాయాలు మనం చెప్పుకుందాం. తర్వాత
అంత మహత్వ కలిగినటువంటి ఆ రామాయణ కావ్యానికి నమస్కారం చేస్తున్నాను. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. రామాయణం మూలం 6 కాండాలు, ఉత్తరకాండ మొత్తం 7 కాండలు. అందులో మొదటిది బాలకాండ, అందులో మొదటి సర్గం. దీన్ని సంక్షిప్త రామాయణం అంటారు. దీన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. ఇందులో ఏమిటి అంటే నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణాన్ని సంక్షిప్తంగా అంటే కొద్దిగా మొత్తాన్ని పూర్తిగా కొంచెంగా తెలియజేయడం అన్నమాట. చెప్పండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. మామూలుగా ఈ రోజుల్లో కనపడుతున్నటువంటి ఒక చిన్న విషయం, చిన్న దోషం, అది నేను చెప్తాను. ఇది పాదం అంటారు. 2 పాదాలుగా ఉంది కదా శ్లోకం. ఆ మొదటి పాదం, రెండో పాదం. ఆ పాదం మధ్యలో దీర్ఘం లేకపోయినా కూడా దీర్ఘం చెబుతున్నారు. ఆ అలవాటు చాలా మందికి ఉంది. మీకు ఉందని నేను అన్న కానీ ఒకవేళ మీ దీర్ఘం ఉంటే ఆ దోషాన్ని తొలగించుకోండి. లేని దీర్ఘాన్ని చెప్పకండి ఆ పాదం మధ్యలో. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. అదేనమ్మా, దీర్ఘం చెప్పకూడదు, మధ్యలో ఆపి ఎట్లా అని చెప్పి. మొత్తం ఇప్పుడు శ్లోకం మొత్తం 3 సార్లు నాతో పాటు చెప్పండి. ఒకసారి నేను చెప్తాను, మిగతా 2 సార్లు మీరు చెప్పండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. మీ అందరితో కూడినటువంటి ఈ సమూహాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆ రాముడి అనుగ్రహం కలగాలని మంచి సంకల్పం చేసినటువంటి మీ నాయకురాల గిరిజ అమ్మాయి ఒకటి కోరింది మీ అందరి తరఫున. ఏమిటి అంటే శ్లోకంతో పాటు క్లుప్తంగా తాత్పర్యం కూడా చెప్పండి గురువు గారు అని అంది. మరి ఆ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆ అమ్మాయి నాయకత్వంలోనే ఆ అమ్మాయి మంచి సంకల్పంతోనే స్తోత్రాలు ఎన్నో నేర్చుకున్నారు మీ అందరూ కూడా. అలాగే అమ్మాయి ఇటువంటి ఇంకా మంచి సంకల్పాలు చేయాలి. అమ్మాయికి ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు, ఆ రామచంద్రుడు ఇవ్వాలని అమ్మాయిని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా, మీకందరికీ కూడా ఆరోగ్యం, సౌభాగ్యం ఈ 2 రామచంద్రుడు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ కూడా అమ్మాయి కోరికను స్వీకరిస్తూ తాత్పర్యాన్ని కూడా చిన్నగా మొదలు పెడతారు. తపశ్శీలుడు అంటే ఎక్కువగా తపస్సే చేస్తుంటాడు. ఎక్కువ సమయం, రోజు అంటే అహోరాత్రములు అంటారు. అంటే అహస్సు అంటే పగలు, రాత్రి అంటే రాత్రి, అంటే చీకటి, సూర్యుడు లేనటువంటి సమయం అహోరాత్రములు అంటారు. ఈ రెండింటిని కలిపి పగలు అంటే ఇవాళ సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం దాకా మనకి రోజు అంటే లెక్క. అంతేగాని అర్ధరాత్రి 12 నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 దాకా మనకి లెక్క కాదు. అటువంటి ఆ రోజు మొత్తం కూడా ఎక్కువ కాలం తపస్సు చేస్తుండేటువంటి మహానుభావుడు. అలాగే వేదాధ్యయన నిరతుడు, ఎప్పుడు వేదం చదువుతూనే ఉంటాడు. అలాగే వాక్చతురులలో అగ్రేసరుడు, అంటే వాక్కుని చక్కగా తెలివిగా అందరికీ అర్థమయ్యేట్టుగా, ఉద్దేశ్యం చక్కగా అందరి మనస్సులకి గ్రహింపబడేట్టుగా చెప్పగలిగిన వాడు. అలాగే మునిశేఖరుడు, మునుల్లో కిరీటం వంటి వాడు. అటువంటి నారదుణ్ణి గొప్ప తపస్సు అయినటువంటి వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో, అంటే క్యూరియాసిటీ అంటారు కదా, జిజ్ఞాస అంటే
ఆ జిజ్ఞాసతో అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఆ మొదటి పాదాన్ని 2 భాగాలుగా చెప్తాను మొదటిసారి. రెండో పాదాన్ని కూడా 2 భాగాలుగా చెప్తాను. రెండోసారి చెప్పేప్పుడు మొదటి పాదం మొత్తం చెప్తాను, రెండో పాదం మొత్తం చెప్తాను. మూడోసారి శ్లోకం మొత్తం చెప్తాను, మీరు చెప్తారు. అలా నేను శ్లోకం మొత్తం 3 సార్లు, మొదటి 2 సార్లు కలిపి మొత్తం 5 సార్లు అవుతుంది. మీరు 3 సార్లు చెప్తారు. నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు చెప్తారు, తర్వాత అంతే 3 సార్లు చెప్తారు. మొత్తం 8 సార్లు. 8 అంటే చాలా మంచిది, మనకి ఆయుష్ని ఇస్తుంది, శ్రేయస్సుని ఇస్తుంది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఆ మధ్యలో పాదం మధ్యలో దీర్ఘాలు చెప్పకండి అమ్మా, గుర్తుంచుకోండి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. అయిపోయిందిగా, 3 సార్లు అయిపోయింది. ఇక ఆ మహర్షిని అడుగుతున్నాడు, వాల్మీకి మహర్షి నారదుని అడుగుతున్నాడు, ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, అన్ని గుణములు మంచి గుణములు, మళ్ళీ అన్ని మంచి గుణములు సంపన్నుడు అంటే బాగా కలిగిన వాడు, ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొణకనటువంటి వాడు, అలాగే సామాన్య మరియు విశేష అంటే లౌకికమైన అలౌకికమైన ఈ ధర్మాలన్నీ ఎరిగినటువంటి వాడు, శరణాగత వత్సలుడు, తన దగ్గరికి వచ్చి ఎవరన్నా శరణు కోరితే వాళ్ళని కాపాడేటువంటి వాడు, అలాగే ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడి తప్పనటువంటి వాడు, ఎటువంటి కష్టం వచ్చినా సరే మాట తప్పనటువంటి వాడు, అలాగే నిశ్చలమైన సంకల్పం, ఒక ఆలోచన ఒక సంకల్పం చేస్తే దాన్ని గట్టిగా దృఢంగా ఆచరించేటువంటి వాడు, దాన్ని పూర్తి చేసేటువంటి వాడు. ఇటువంటి పురుషుడు ఇప్పుడు ఈ భూమండలంలో ఎవరున్నాడు అని అడుగుతున్నాడు అనమాట. ఆ శ్లోకం యొక్క ప్రశ్న అనమాట. శ్లోకం యొక్క అర్థం నిజంగా చాలా కష్టమైంది కదా, అటువంటి గుణాలు ఉండవండి, చాలా కష్టం కదా. మీరు పరిశీలించండి, మన చుట్టూతా ఉన్న వాళ్ళు పురుషులు అన్నాడు కాబట్టి పురుషులు చూద్దాం. స్త్రీలలో లోపాలు వెతకడం పాపం. స్త్రీలు ఎవరికి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు జాగ్రత్తగా ఉండటమే. నా మాట గుర్తుంచుకోండి, స్త్రీలు ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఉంటుంది. అంతేగాని మీలో దోషాలు వెతకడం మాత్రం పాపం. మీలో దోషాలు, మీలో లోపాలు వెతకడం పాపం. పురుషులు, ఇటువంటి పురుషులు ఎవరున్నారో ఆలోచించండి. ఈ గుణాలు ఎంత విలువైనవి ఆలోచించండి. అలాగే ఇంకా అడుగుతున్నాడు, చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః. విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః. విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః. విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఇలా శ్లోకం తాత్పర్యం మీ చేత చెప్పించి తాత్పర్యం చెప్తుంటే మనం అనుకున్న అరగంట 30 గంట గంటలో ఎక్కువ శ్లోకాలు అవనట్లుగా అనిపిస్తుంది. మీరేం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని 18 సార్లు చెప్పండి. 18 సార్లు చెప్పండి ఒక్కొక్క శ్లోకాన్ని. మీకు నలిగి సిద్ధంగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకున్నారు అనుకో, అది ఆమ్నాయం అంటారు దాన్ని. కాస్త నోటికి నడుస్తూ ఉంటుంది అనమాట. గుర్తుంచుకోండి, ఒక్కొక్కళ్ళు 18 సార్లు చెప్పండి. ఆ 18 సార్లను మీకు నోటికి వచ్చిందా, మీరు మంచి మేధావంతులు అనమాట. ఇక మళ్ళీ అడుగుతున్నాడు, ఇంకా సదాచార సంపన్నుడు. మళ్ళీ ఇన్ని ఉన్నా కూడా ఆచారంగానే ఉండాలి. అదే అంటారు, బ్రాహ్మణుల్లో బ్రాహ్మణ జన్మ రావాలంటే కష్టం కదా అని అంటుంటారు. ఆ బ్రాహ్మణ జన్మలో మొట్టమొదటి బాగా పుణ్యం చేసిన వాడికి, బాగా తపస్సు చేసిన వాడికి ముందర కేవలం బ్రాహ్మణ జన్మమే మాత్రమే వస్తుంది. ఆచారం ఉండదు. చూస్తూనే ఉంటారుగా, బ్రాహ్మణ జన్మ ఎత్తినా కూడా వేదాధ్యయనము, మడిగా ఉండటం, ఆచారంగా ఇవేమీ లేకుండా, వేద శ్లోకం చదువుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళని తక్కువని కాదు, వాళ్ళ పుణ్యం అంతవరకే ఉంది. మరి అట్లాంటిది ఈయన క్షత్రియుడైనా కూడా ఆచారం కూడా కలిగి ఉన్నది. మంచి ఆచారం అంటే మెండుగా కలిగిన వాడు. అలాగే సకల ప్రాణులకు, అందులో మళ్ళీ ఇంకో మాట ఉంటాడు, తన పట్ల విముఖంగా ఉన్న వాళ్ళ పట్ల కూడా వాళ్ళ యొక్క మేలు కోరుకుంటాడు. హితాన్ని కోరుకునేటువంటి వాడు, హితాన్ని చేసేటువంటి వాడు, కూర్చేటువంటి వాడు, చేసేటువంటి వాడు. అలాగే సకల శాస్త్ర కుశలుడు, అన్ని శాస్త్రాల్లోనూ బాగా నిష్ణాతుడు, అంటే బాగా తెలిసినటువంటి వాడు. అంటే ఎక్కువసార్లు చదువుకుని ఎక్కువసార్లు పరిశీలిస్తే మనకి బాగా అలవాటు. ఇప్పుడు మీకు సౌందర్య లహరి బాగా అలవాటు ఇవ్వాలా? మీరందరూ ఎవరిగా అంటే సౌందర్య లహరి కుశలురు, మీ అందరూ కూడా బాగా అలవాటు అయిపోయింది కదా మీకు. అట్లాగా. అలాగే సర్వకార్య దురంధరుడు, అంటే అన్ని కార్యాలను, అన్ని పనులు కూడా కష్టమైనా పూర్తి చేయగలిగినటువంటి వాడు. తన దర్శనము చేత ఎల్లరికీ సంతోషాన్ని ఇచ్చేటువంటి రాముడి యొక్క, రామ అనే పదం యొక్క అర్థమే అది. రమయతీతి రామ, చూడగానే అని మనకి మనసుకి ఉల్లాసం కలుగుతుంది. బాగున్నాడు ఆయన రాముడు అని. అలాగే చూడగానే అందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి వాడు. అటువంటి మహాపురుషుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. అలాగే 4వ శ్లోకం, ఆత్మవాన్ కోజిత క్రోధ యుతిమాన్ కోనసూయకః తస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః తస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః తస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే.
దేవాశ్చ అని దీర్ఘం వెళ్తుంది. కాస్త గమనించుకుంటూ ఉండండి. మరి 1-4 సార్లు చెప్తే మీ మనసులకి బాధ కలగచ్చు, కానీ ఏదో గురువు అంటే తండ్రి వంటి వాడు. మిమ్మల్ని అందరినీ బిడ్డలాగా భావించి 1-2 సార్లు చెప్తాను, మరీ ఎక్కువ సార్లు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, కానీ అవసరం కదా అని చెప్తుంటాను. మీరు మార్చుకుంటూ కనపడ్డారనుకో, నాకే వినపడుతుంది, తప్పు వినపడకుండా ఉందనుకోండి, నేను చెప్పను. ఆత్మవాన్ కోజిత క్రోధోద్యుతిమాన్ కో నూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కోజిత క్రోధోద్యుతిమాన్ కో నూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇంకా గుణాల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎటువంటి గుణాలు ఉన్న పురుషుడు అని అడుగుతున్నాడు. ధైర్యశాలి, ధైర్యము కలిగినటువంటి వాడు. అలాగే క్రోధం మొదలుకున్నటువంటి 6 అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6ని జయించినటువంటి వాడు. అలాగే చక్కటి శోభలతో వెలసిల్లేటువంటి వాడు. ఎవరిపైన అనసూయక అంటే ఎవరిపైన అసూయ లేనటువంటి వాడు. అనసూయ అని అమ్మవారు ఉంది కదా, దత్తాత్రేయుడి తల్లి, అత్రి మహామణి భార్య. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. అనసూయ అంటే అర్థం. అది ఈ శ్లోకాలు చెప్పేటప్పుడు ఈ అర్థం మీకు చెప్పాను. తర్వాత ఎవరిపైన అసూయ లేనటువంటి వాడు. అలాగే ఆయన కనుక యుద్ధరంగంలో, రణరంగంలో కుపితుడైనట్లయితే, ఆయన కోపం వచ్చినట్లయితే దేవాసురులను, దేవతలను, రాక్షసులను ఇద్దరిని కూడా భయపెట్టగలిగినటువంటి వాడు. అటువంటి మహాపురుషుడు ఎవరు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం పరం. జ్ఞాతుమేవం విధం నరం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఇలా అడుగుతున్నాడు ఆయన. ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి నేను మిక్కిలి కుతూహలపడుతున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఇటువంటి మహాపురుషుని గురించి తెలుపగలిగినటువంటి సమర్థులు మీరే అని చెప్పి అన్నాడు. శ్రుత్వా త్రిలోకజ్ఞః వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః
श्रूयतामिति चामन्त्र्यप्रहृष्टो वाक्यमब्रवीत् श्रुत्वा चैतत्त्रिलोकज्ञो वाल्मीकिर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्यप्रहृष्टो वाक्यमब्रवीत् श्रुत्वा चैतत्त्रिलोकज्ञो वाल्मीकिर्नारदो वचः श्रूयतामिति चामन्त्र्यप्रहृष्टो वाक्यमब्रवीत् ఇక త్రిలోకజ్ఞుడైనటువంటి ఆ నారదుడు వాల్మీకి పలుకుల్ని మాటల్ని ఆలకించి విని ఎంతో సంతోషించాడు. ఇట్లా అడిగేవాళ్ళు ఎవరున్నారు, ఇటువంటి పురుషుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు అని ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి ఆ తర్వాత చెప్తున్నాడు, ఓ మహర్షి సరే విను అంటూ ఆయన వాల్మీకితో అంటున్నాడు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాన్నరః. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఆయన చెప్తున్నాడు, నారదుడు వాల్మీకితో అంటున్నాడు, ఓ ముని, నీవు ప్రస్తుతించినటువంటి చెప్పినటువంటి అనేక రకములైనటువంటి ఆ ఉదాత్తం అంటే గొప్ప ఉదాత్త గుణాలు ఒక్కరిలోనే కుదురుకొని ఉంటాం, అంటే కూడి ఉంటాం సాధారణంగా దుర్లభమే. అయినా స్మృతికి తెచ్చుకొని, అంటే గుర్తుకు తెచ్చుకొని అటువంటి గుణములు కలిగినటువంటి ఉత్తమ పురుషుని గురించి తెలుపుతాను విను. ఇక్ష్వాకు వంశ ప్రభవః రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యః ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ.
ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యోద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యోద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఈ ఇక్ష్వాకు వంశం అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మరి అటువంటి వంశంలో లోకోత్తర పురుషుడు అంటే లోకంలో గొప్పవాడైనటువంటి పురుషుడైనటువంటి ఆ శ్రీరాముడు అవతరించి ఎంతగానో జగత్ ప్రసిద్ధుడయ్యాడు. అటువంటి వాడు ఆయన ఎటువంటి వాడయ్యా అంటే మనోనిగ్రహం కలిగినటువంటి వాడు, అలాగే గొప్ప పరాక్రమవంతుడు, అంతేకాదు మహా తేజస్వి, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, ధైర్యశాలి, జితేంద్రుడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు. లోకంలో లౌక్యం అంటుంటాం కదా, లౌక్యం అంటే ఈ రోజుల్లో మనకి అతి తెలివిగా మాట్లాడటమే లౌక్యం అని అంటుంటారు. అది కాదండి, నీతి శాస్త్రం బాగా తెలిసి ఉండటమే లౌక్యం. లౌక్యం అంటే ఏమిటి? లోకంలో వ్యవహరించవలసిన విధానాన్ని లౌక్యం అంటారు. లౌక్యం అంటే అది అర్థం. అంటే అతి తెలివిగా మాట్లాడటం, అతి తెలివితేటలు కలిగి ఉండటం లౌక్యం కాదు. అది మరి లోకంలో మాట్లాడవలసిన విధానం ఎట్లా తెలుస్తుందంటే నీతి శాస్త్రం తెలుసుకుంటే, అది చదివితే తెలుస్తుంది. అది తెలిసినటువంటి వాడు. అలాగే చిరునవ్వు అంటే ఎప్పుడు నవ్వుతూ కూడా, అలానే మరి ఎక్కువగా కాదు, అవసరమైనంత వరకు మితంగా మాట్లాడడంలో మంచి నేర్పరి. అలాగే షడ్గుణైశ్వర్య సంపన్నుడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఐశ్వర్యస్య సమగ్రస్య కాలొచ్చేది పోయింది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షడ్గుణాభగ ఇతీరణా అని శ్లోకం. అది సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు, ధర్మము బాగా తెలిసినటువంటి వాడు, యశస్సు అంటే మంచి కీర్తి కలిగినటువంటి వాడు, శ్రేయస్సు మంచి పనులు చేసేటువంటి వాడు, ఇవన్నీ ఉండి జ్ఞానం వైరాగ్యం, జ్ఞానం కలిగినటువంటి వాడు. వైరాగ్యం అంటే చాలా మంది పొరపాటు పడేది ఏమిటంటే పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి వెళ్ళడం, లేదా పనులన్నీ వదిలేసి వెళ్ళడం, అడవుల్లోకి వెళ్ళిపోవడం, ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరగడం అనుకుంటారు. అది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఏమిటో జనక మహారాజు చూపించాడు. జనక మహారాజు అన్ని రాజకార్యాల్లోనూ ఉండేటువంటి వాడు. అంటే ఆ జనక మహారాజు దగ్గర అంత గుణం ఎంత గొప్పది అంటే, సాక్షాత్తు వ్యాసుడు యొక్క కొడుకు అయినటువంటి శుక మహర్షికి తండ్రి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సరే నువ్వు వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి వేదాంతం వైరాగ్యం నేర్చుకో అని చెప్పాడు. చాలా గురించి మంచి బాగా జరగాలి, అందరూ చల్లగా ఉండాలి. ఇలా వైరాగ్యం అంటే విరాగం కలిగి ఉంటాను. వైరాగ్యం అంటే విరాగం అంటే ఏంటి? అనవసరమైనటువంటి కోరిక, మోహం. మనం మామూలుగా చిన్నపిల్లల్లో చూస్తున్నాం, మంకుదనం అంటారు కదా. అదే అనవసరమైనవి అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కోరికలు అన్నమాట.
అవి ఏవైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, పురుషుడికి స్త్రీ పట్ల కానీ, స్త్రీకి పురుషుడి పట్ల కానీ, అలాగే వస్తువుల పట్ల, అలాగే తిండి పట్ల, అలాగే చెడ్డలవాట్లు, వ్యసనాలు, ఇవన్నీ వదిలిపెట్టలేనంతగా ఉండకూడదు. ఇవన్నీ కాకుండా అలాగని ఒక ఆయన గురించి చెప్తాడు, ప్రాచీన బరిహీషుడు అని చెప్తుంటారు ఆయన. ఇవన్నీ ఇది భాగవతంలో వస్తుంది. ఆయన యజ్ఞం చేయాలని కోరికను కలిగించాం. ఒక యజ్ఞం చేయడం, 2 యజ్ఞాలు చేశాడు. భూమంతా కూడా దర్భల పరిస్థితి యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి, దేవుడయ్యా, యజ్ఞం చేయడం జ్ఞానం కోసం, లోకం కోసం చేయాలి, లోక కళ్యాణం కోసం తప్పనిసరిగా చేయాలి. ఈ లోక కళ్యాణం కోసం కావాల్సినవి నువ్వు చేసావు, అయినా ఇంకా ఎందుకు చేద్దాం అనుకున్నావు? దానివల్ల జ్ఞానాన్ని పొందు, ఆ భగవంతుడిలో ఐక్యంగా అని ఆయనకి జ్ఞానబోధ చేశాడు. అలా కర్మల్ని మరీ ఎక్కువగా చేయడం, అసలు చేయకుండా ఉండటం, ఇటువంటివేమి కాకుండా ఇందా చెప్పరా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఆలోచన చేయాలో అంతవరకు ఆలోచన చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు తప్పకుండా చేయాలి. అంటే చేయవలసిన పనులు, చేయవలసిన ఆలోచనలు, మాట్లాడవలసిన మాటలు, ఇవన్నీ తప్పనిసరిగా మంచి గుణాలుగా కలిగి ఉండాలి. ఇటువంటి వాడు ఆయన. ఇది వైరాగ్యం ఉన్నవాడికి మాత్రమే, అంటే అనవసరమైన విషయాల పట్ల ఇష్టం, ఇచ్ఛ లేకుండా ఉన్న వాటికి మాత్రమే ఇటువంటి గుణాలు ఉంటాయి. ఇటువంటి గుణాలు కలిగిన వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. భగవంతుడు, భగ అంటే ఈ 6 గుణాలని భగం అంటారు. ఈ 6 గుణాలు కలిగిన వాడు భగవంతుడు. అదే స్త్రీ రూపం అయితే భగవతి, అలా అనమాట. ఆ 6 గుణాలు కలిగినటువంటి వాడు అనమాట. అలాగే శత్రువుల్ని సంహరించేటువంటి వాడు, ఎత్తైన భుజాలు కలిగినటువంటి వాడు, బలిష్టమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. అంటే బాగా ఎత్తుగా 9 అడుగులు, కొంతమంది 9 అడుగులు అని చెప్పారు, కొంతమంది 12 అడుగులు అని చెప్పారు. రాముడు కాదు 18 అడుగులని కొంతమంది చెప్తుంటారు. చరిత్రను పరిశీలించినటువంటి వాడు. అంటే బాగా ఎత్తుగా, మంచి భుజాలు, మంచి బలమైన చేతులు కలిగినటువంటి వాడు. అలాగే శంఖము లాంటి నునుపైన కంఠం కలిగినటువంటి వాడు. అలాగే ఉన్నతమైన హనువులు, అంటే చక్కగా బొగ్గులు అవి చక్కగా కలిగినటువంటి వాడు. దవడలు, అలాగే విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి వాడు. అలాగే బలమైన ధనస్సు కలిగినటువంటి వాడు. అలాగే పుష్టిగా ఉన్నటువంటి, గూఢంగా ఉన్నటువంటి సంధులు కలిగినటువంటి వాడు. ఇవన్నీ సంధులే, ఇవన్నీ సంధులు. కాళ్ళు, ఇవన్నీ సంధులు, మన శరీరంలో సంధులు, మంచి సంధులు, బలమైన సంధులు కలిగినటువంటి వాడు అన్నమాట. అలాగే మంచి ఎముకలు కలిగినటువంటి వాడు. అంతఃశత్రువులను అదుపు చేయగలిగినటువంటి, ఇందాక అనుకున్నాగా అశత్వర్గాలని, వాటిని అదుపు చేయగలిగినటువంటి వాడు. ఆజానుబాహు, మోకాళ్ళ దాకా చేతులు కలిగినటువంటి వాడు. అలాగే అందమైనటువంటి గుండ్రడి ముఖం కలిగిన, శిరస్సు కలిగినటువంటి వాడు. కోల ముఖం, గుండ్రని ముఖం అంటుంటాం కదా, ఆయన ముఖం గుండ్రంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు, ఇదిగో ఇవి నొసలండి. ఇవి అర్ధచంద్రాకారాలు అంటే చక్కగా ఉన్నాయి, నిండుగా ఉంటాయి అని అర్థం. అలాగే ఏనుగుడు వలె గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు. ఇది మొత్తం 3 శ్లోకాలు అర్థం అనమాట. శ్లోకాలు చెప్పేస్తాను, తర్వాత చెప్తాను, అంటే ఇప్పుడు చెప్తాను. 3 శ్లోకాలు అర్థం ఒకే చోటు ఇచ్చాడు కదా అని చెప్పుకుంటూ వచ్చా. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. నిపులాంసో మహాభావు కమ్ముగ్రీవో మహాహనువు. నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః విపులాంసో మహాబాహు కమ్ముగ్రీవో మహాహనుః. నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః.
बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हण विपुलांसो महाबाहुः कम्बुग्रीवो महाहनुः महोरस्को महेश्वासः गूढजत्रुररिन्दमः आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः महोरस्को महेश्वासो 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 गूढजत्रुररिन्दमः आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः ఈ మూడు శ్లోకాలకి అర్థం నేను చెప్పేశాను కదా అని చెప్పేశాను. ఇంకా తర్వాత తాత్పర్యం అంటే కొంచెం ఆ తాత్పర్యం చెప్పాలంటే మొత్తం ఒక 2-3 శ్లోకాలు కలిపి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాగే ఒక 5 శ్లోకాలు వచ్చినాయి. 5 శ్లోకాలు చెప్తాను. సమస్సమ విభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షః లక్ష్మీవాన్ శుభలక్షణః సమస్తమ విభక్తాంగ స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో 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 లక్ష్మీవాన్ శుభలక్షణః ప్రజాపతి సమశ్రీమాన్ ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్
धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वश्यः समाधिमान् धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वश्यः समाधिमान् धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वश्यं समाधिमान् वश्यः समाधिमान् प्रजापति समश्रीमान् धाता रिपुनिषूदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता 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 रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेद वेदांग तत्त्वज्ञः धनुर्वेदे च निष्ठितः रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेद वेदांग तत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेद वेदांग तत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेद वेदांग तत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेद वेदांग तत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुः अधीरात्मा विचक्षणः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः
सर्वशास्त्रार्थतत्त्वज्ञ स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः सर्वशास्त्रार्थतत्त्वज्ञ स्मृतिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः ఇప్పటికి 5 శ్లోకాలు పూర్తయినాయి. 5 శ్లోకాల అర్థం మొత్తం కూడా కలిపి చెప్తారు. ఈయన వాల్మీకి అడిగినవి ఎక్కువగా ఉన్నాయి, ఇంకా మించి ఇంకా వాటితో పాటు ఇంకా చెప్తున్నాడు రాముడి గురించి. చూడండి ఎంత గొప్పవాడు ఆ రాముడు. శ్రీరాముడు మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు, ఒక లెక్క ప్రకారం ప్రమాణమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. అలాగే సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠ్యం కలిగినటువంటి వాడు. అంటే చేతులు ఒక చేయి పొట్టిగా ఒక చేయి పొడుగ్గా ఉండటం కాదు, రెండు సమానంగా, కాళ్ళు చేతులు రెండు సమానంగా ఉన్నటువంటి వాడు. అలాగే ఆయన దేహకాంతి కళ్ళకి ఇంపుగా ఉంటుంది. భలే ఉందే మనం అనుకుంటాం కదా కళ్ళు పెద్దవి చేసి, ఆయన దేహకాంతి కాంతి అంత బాగా ఉంటుంది. అలాగే పరాక్రమశాలి, పరిపుష్టమైనటువంటి వక్షస్థలం, ఆయన విశాలమైన వక్షస్థలం, అది మళ్ళీ బలంగా కూడా ఉంటుంది. విశాలమైన కన్నులు కలిగినటువంటి వాడు, ఆయన కన్నులు చాలా విశాలంగా ఉంటాయి. అలాగే పొంకమైన అవయవాల పొందిక కలిగేవాడు, అవయవాలను చాలా పొందిక చక్కగా అమర్చినట్టుగా ఉంటాయి. అలాగే సాటి లేని శుభలక్షణం కలిగినటువంటి వాడు. అంతేకాదండి, ఆశ్రయించిన వాళ్ళని ఆదుకొనటమే పరమధర్మంగా కలిగినటువంటి వాడు. మరి అందుకేగా విభీషణుడిని ఆశ్రయం అడిగాడు కదా అని చెప్పి అట్లాగే కాపాడుకొచ్చాడు. మళ్ళీ నీ రాజ్యం నాకొద్దు, నేను గెలిచినా ఇది రాజ్యం నీదే అని చెప్పి మళ్ళీ ఇచ్చేశాడు కూడా. ఆడిన మాట తప్పనటువంటి వాడు. అలాగే ప్రజలకి ఎప్పుడూ మేలు చేద్దామనే స్వభావం కలిగినటువంటి వాడు. ఈ విధంగా అలా ప్రసిద్ధికెక్కినటువంటి వాడు. సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు ఆయన. ఇక తను పవిత్రంగా ఉండటమే కాదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, ప్రాణిలో కోటిని కూడా పవిత్రం చేసేటువంటి వాడు. ఇది చాలా అవసరం. మనం అనుకుంటాం మన వరకు స్నానాల గదిలోకి వెళ్ళి తోముకొని వచ్చాం, లేదా మన వరకు ధ్యానం చేసుకున్నాం, మన వరకు పూజ చేసుకున్నాం, మనసు శరీరం పవిత్రంగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. ముందర అది కోరుకోవాలి, అది కోరుకుంటే అసలు ముందర మనం పవిత్రం అవుతాం. కానీ మన పక్క వాళ్ళు కూడా మంచి మాట చక్కగా మీ కోరికలు తీరుతాయి, అదిగో ఆ పూజ చేసుకోండి, లేదా ఇదిగో ఆ పని చేయండి, మీకు ఆరోగ్యానికి మంచిది, ఇది మంచి వాడు, ఇట్లా వాళ్ళని కూడా పవిత్రం చేసేటువంటి, తన చుట్టూ ఉన్న వాళ్ళనే కాదు అందరినీ పవిత్రం చేసేటువంటి వాడు మాట. అలాగే భక్తి అంటే ఆశ్రిత పరాధీనుడు. ఎవరైతే తన పట్ల భక్తి కలిగి ఉంటారో, తనని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆధీనమై ఉంటాడు. అంటే వాళ్ళకి అంత నమ్మకంగా ఇచ్చి వాళ్ళు అడిగింది ఇచ్చేట్టుగా ఉంటాడు. అలాగే ఏకాగ్ర చిత్తుడు, ఏదన్నా పని చేస్తే ఆ పని మీద మాత్రమే అతని మనస్సు ఉంటుంది. దానికి ఉదాహరణగా భారతంలో అర్జునుడి గురించి చెబుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఆయన ద్రోణాచార్యుడు ఒకసారి ఆ చెట్టు మీద ఆ పెట్టెను కొట్టు అంటారు. కొట్టమంటే సరే ఇద్దరు వెళ్ళారు, అదిగో చూడన్నాడు. సరే పరిశీలిద్దామని ఏం కనబడుతున్నాయి, పక్కన చెట్లు కనబడుతున్నాయా అన్నాడు. లేదు అన్నాడు. తర్వాత చెట్టుకి ఆకులు కనబడుతున్నాయా? లేదు. కొమ్మలు కనబడుతున్నాయా? లేదు. పళ్ళు కనబడుతున్నాయా? లేదు. మరి ఇంకేం కనబడుతుంది? పక్షి ఒకటే కనబడుతుంది, ఆ పెట్టు ఒకటే కనబడుతుంది. అంటే అంతగా సునిశ్చితంగా, అంత చక్కగా, అంత దృఢంగా మనం చేయాలనుకున్న పనిని మధ్యలో ఎవరో పిలిచారని చెప్పేసి ఇప్పుడే వస్తాయని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా మొదలుపెట్టి పని తప్పకుండా, ఒకవేళ అత్యవసరమై పిల్లవారు ఎవరో పడ్డారు, ఆడవాళ్ళు పడ్డారు, పెద్దవాళ్ళు పడ్డారు, మంచినీళ్ళు అడుగుతున్నారు, ఆ పని చేసి మళ్ళీ దీని మీదే, అది అత్యవసరం కాబట్టి చేసి మళ్ళీ దీన్ని ఎట్లయినా పూర్తి చేయాలి కదా మనం అనుకున్న పని. అలా కలిగినటువంటి వాడు అనమాట. త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ, మొట్టమొదటి ప్రజాపతి ఎవరయ్యా అంటే బ్రహ్మ. ఆయనలాగా జనులను సృష్టించేటువంటి వాడు, అంటే మంచి వాడని తయారు చేసేటువంటి వాడు. అలాగే విష్ణువులాగా
అఖండమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడు. అలాగే ఆ సంపన్నం కలిగి ఉంటే కాదు, పోషించేటువంటి వాడు కూడా. అలాగే సాధు పురుషుల్ని బాధించేటువంటి వాళ్ళని హతమార్చడంలో సాక్షాత్తు పరమేశ్వరుడు వాడు. అలాగే స్వపర నా నీ అనే భేదం లేకుండా అందరినీ రక్షించేటువంటి వాడు. ధర్మాన్ని స్వయంగా ఆచరించి స్వధర్మాన్ని పాటించేటువంటి వాడు. తనని ఆశ్రయించిన వాడు ఎటువంటి వాళ్ళని సరే రక్షించేటువంటి వాడు. అలాగే వేదాంగాల యొక్క పరమార్థాన్ని తెలిసినటువంటి వాడు. అలాగే ధనుర్వేదంలో ఆ యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వాడు. సకల శాస్త్రాల్ని సాకల్యంగా అంటే సంపూర్ణంగా సాంగంగా దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి వాడు. అలాగే శాస్త్ర నియమాల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండేటువంటి వాడు కాదు, ఎప్పుడూ జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా ఉంటాడు. అలాగే సమస్త వ్యవహారాల్లో కూడా చక్కటి స్ఫూర్తి కలిగి ఉంటాడు. అంటే ఈ పని ఇట్లా చేస్తున్నాడు, చాలా బాగుంది అని ఒక ప్రేరణ కలిగి స్ఫూర్తి అండి, అది కలిగినటువంటి వాడు. అలాగే సమస్త జనులకు ప్రీతిపాత్ర, అందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఇంకోటి చెప్తాను, ఈ రోజుల్లో మన సంప్రదాయాన్ని ఆచారాలని విమర్శించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి ఆ సంస్థల పేర్లు చెప్పి వాళ్ళ మనసులు బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే మనది రాముడి మార్గం. రాముడు ఎటువంటి వాడంటే రాముడి కాలంలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే సృష్టి మొదటి నుంచి చివరి దాకా సంప్రదాయాన్ని మంచి గుణాలని విమర్శించేటువంటి వాళ్ళు, వేదాలని శాస్త్రాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అసలు సాధ్యమైన రక్షణ సృష్టిలో ఎందుకు వాళ్ళు దోముకున్నాం, మళ్ళీ ఒక పూట అయినోటికి మళ్ళీ మనం అసలు ఒంటి మీద మనకి మురికి ఉండదు, మళ్ళీ స్నానం చేస్తాం కదా, మనం పళ్ళు దోముకుంటాం, అవసరమైతే లేదు రెండో పూట కూడా దోముకుంటాం. అలాగే ఈ సృష్టిలో కూడా అంతే, మనల్ని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రం చేసుకుంటూనే ఉండాలి మనసా వాచ. అలా అని వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు కదా అని వాళ్ళ పట్ల కోపం చూపించడం, వాళ్ళని శత్రువులుగా భావించడం, వాళ్ళని చంపేయాలని చెప్పి మనకి వ్యతిరేకులు వాళ్ళని, ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఆ చార్వాకుడు వంటి మహర్షులు అన్నమాట. వాళ్ళు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ తపస్సులు ఏంటంటే విమర్శించడానికి ఉపయోగిస్తారు. అటువంటి వాళ్ళు కూడా ఈయన పట్ల ప్రీతి కలిగి ఉంటారు. చూడండి రాముడు ఎంత గొప్పవాడు. అలా అని వాళ్ళు విమర్శించారు కదా ఇది తప్ప అని సందేహించేటువంటి వాడు కాదు. వేదాంత శాస్త్రాన్ని పూర్తిగా నమ్మకం కలిగినటువంటి వాడు, ఆచరించేటువంటి వాడు. వాళ్ళని తప్పుగా అనుకోడు, కానీ తను మాత్రం చక్కగా చేస్తుంటాడు. వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాడు, వాళ్ళకి చాతుని ఉపకారం చేస్తుంటాడు. అసలు ఇదేగా ప్రతి మనిషికి కావాలి, నవ్వుతూ పలకరించిన చాతుని ఉపకారం చేస్తే మన పట్ల శత్రుభావన ఎవరికి ఉంటుంది? అయితే ఇవి చేయాలంటే కొంత సమర్థత కావాలి, అంగబలం అర్థబలం కావాలి. అవి ఆయన పుష్టిగా కలిగిన వాడు. అట్లాగే మనందరం కూడా ఆ రాముడి అనుగ్రహం చేత అంగబలం అర్థబలం కలిగి ఇతరులకు ఉపకారం చేసేటువంటి వాళ్ళం, ఇతరుల్ని కాపాడేటువంటి వాళ్ళం అయి అటువంటి సమర్థత మనకి ఆ రామచంద్రుడు మనందరికీ ఇవ్వాలి. సౌమ్య స్వభావం కలిగినటువంటి వాడు, అలాగే ఉదార స్వభావుడు, గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు. అలాగే విచక్షణ అంటే ఏమిటో తెలుసా? విచక్షణ వివేకం వీడికి లేవురా అంటుంటారు. విచక్షణ అంటే మంచి చెడు తెలిసి ఉంటాం, మంచి చెడు అనే వివరం తెలిసి ఉంటుంది, ఇది విచక్షణ కలిగి ఉంటాం అంటారు. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఇంకొక 3 శ్లోకాలు చెప్పుకుందాం. మొత్తం 18 శ్లోకాలు అవుతాయి ఇవాటికి. రోజు 18 సంఖ్యను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః. ఇక్కడ ఆర్య అంటే ఇక్కడ ఏమిటంటే ఉదాత్త గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఆర్యులని. అంతేగాని ఆ సింధు నది అవతల నుంచి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఈ మధ్య వచ్చినటువంటి ఒక 50 ఏళ్ల క్రితం రాసినటువంటి చరిత్రలో ఉంది. అది తప్పు. ఆర్యులంటే ఎవరూ కాదు, ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎవరైతే గొప్ప గుణాలు కలిగి ఉంటారో వాళ్ళని ఆర్యులు అంటాం. సంప్రదాయం, అదొక మర్యాద. ఆర్యపదం అందుకు ఉపయోగం. శ్రేష్ఠ అంటారు, నిపుణ అంటారు, నిపుణుడు, మంచి ఎక్స్పర్ట్, శ్రేష్ఠ బెస్ట్, గొప్పవాడు. అలాగే ఇది ఆర్య, అదేంటి యూనిక్ పర్సన్ లేదా ఐడియల్ పర్సన్ ఏదో అంటున్నారు కదా. ఆర్య అంటే దాదాపుగా అర్థం గొప్ప గుణాలు కలిగి అంటే ఆర్యులు అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కాదు. ఎందుకంటే ఆ చరిత్ర కారణం చేత మన దేశంలో ఒక
విభిన్నమైన భేదాలు కలిగి కొంచెం ఇబ్బంది కలిగిన వాతావరణం ఏర్పడింది. ఆర్యులు ద్రవిడులు అంటూ వేరు వేరుని మనందరం ఒకళ్ళమే. మన ఈ ప్రాంతంలో ఉన్న ఈ భాష మాట్లాడుతున్నాం, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ఆ భాష మాట్లాడుతున్నారు. కానీ మన దేశంలో ప్రతి క్షణం ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా, పూరి నుంచి ద్వారకా దాకా ప్రతి అంగుళం కూడా చూడండి పురాణాల్లో కానీ ధర్మంలో కానీ వేదంలో చెప్పబడిన విషయాలకి అనుసంధానమై ఉంటుంది, అనుబంధమై ఉంటుంది. అందుకనే దేశము ధర్మం రెండు కళ్ళుగా భావించాలి. మనకంత పవిత్రమైన దేశంలో మనం పుట్టాం. అందుకని ఈ దేశాన్ని ధర్మాన్ని రెండు కళ్ళుగా భావించి ఎప్పుడూ వాటి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. సర్వదాభిగతస్తద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ తదైవ ప్రియదర్శనః. 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 స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్య